కొత్తగా ఏర్పడ్డ 3 క్రిమినల్ చట్టాలకు వ్యతిరేకంగా తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ జేఏసీ నిరసన కార్యక్రమం చేపట్టింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. తక్షణమే 3 చట్టాలను వెనక్కి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రతిపక్షాలను బయటకు పంపి చర్చ లేకుండా ఆమోదించిన చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాదకరమైన టెక్నాలజీని సాక్ష్యాలుగా ఉపయోగించే చట్టాలు దేశానికి ప్రమాదకరమని అన్నారు. 90 రోజుల పాటు బెయిల్ రాకుండా కస్టడీలోనే ఉంచే చట్టాలు బలహీన ప్రజలకు శాపంగా మారుతాయని వారు ఆరోపించారు. నూతనంగా తీసుకొచ్చినటువంటి చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉండేటటువంటి మేధావులు, ప్రజాస్వామికవాదులు, అనేక అకాడమిషియన్స్ కూడా ఈ యొక్క న్యూ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ గానీ, ఐపీసీ గానీ, సిఆర్పిసిని మొత్తంగా కూడా ఒక అన్డెమోక్రటిక్ గా, ఆర్బిటరీ అండ్ డిస్క్రిమినేటరీ గా ఉందనేటటువంటిది అనేక వ్యాసాల ద్వారా, అనేక సందేశాల ద్వారా తెలియజేయడం జరిగింది. అయితే న్యాయవాదులుగా అనేక బార్ అసోసియేషన్లు దేశవ్యాప్తంగా కావచ్చు, మన రాష్ట్రంలో ప్రధానంగా ఇక్కడ ఐలు గాని, ఐలా గాని, ఐఏఎల్, ఐఏపిఎల్, ఈ లాయర్స్ ఆర్గనైజేషన్స్ ఆధ్వర్యంలో అందరం లాయర్స్ సముఖంగా ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ ఇక్కడ ఒక ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది.